వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కొంచెం ఈ నెలలో కష్టంగానే ఉండడానికి ఆస్కారం ఉంది. దుష్ట సహవాసం చేస్తుంటారు. వద్దన్న వారితో, చెడగొట్టే వారితో సహవాసం చేయడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మనస్తాపం, మనశ్శాంతి లేకుండా నిరంతరము పిచ్చి పిచ్చి ఆలోచనలతో కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శిరోబాధ అంటే తలనొప్పి, ఎక్కువగా టెన్షన్స్ పడి ఎక్కువగా ఆలోచనలతో ఉన్నట్టయితే తలనొప్పి రావడము, శిరోబాధ కలుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం కలగడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉండబడేటువంటి ఈ జూన్ నెలలో తగు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇక దీన్ని వారాల వారీగా కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో మొదటి వారము వృషభ రాశి వారికి మనోవిచారం, ఏదో పోడగొట్టుకున్నట్టుగా, ఏదో జరగరాని కార్యం జరిగినట్టుగా ఎప్పుడూ విచారంతో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అనుకోని ఆపదలు రావడం, ఏవో ఆపదలు, మనము ఏది అనుకోము, ఆపదలు రావడం కష్టం ఉంటుంది. ఎప్పుడో మనం రుణం తీసుకున్నటువంటి అతను మర్చిపోవడము, మనం మర్చిపోవడం అనేటువంటిది జరిగింది. దాన్ని తిరిగి ముందుకేసేసి నాకు రుణ బాకీ ఉన్నావు కాబట్టి నా రుణం నాకు తీర్చుమని చెప్పడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. పాప కార్యక్రమాలు చేయడం, ఈ దీనివల్ల కొన్ని విషయాలలో దుర్మార్గులతో స్నేహితం కావడం వల్ల పాప కార్యక్రమాలు చేయడానికి అడుగు ముందుకేస్తుంటారు. వృత్తి వ్యాపారాలలో చిక్కులు వస్తాయి. అందరి చేత వ్యతిరేకత అనేటువంటి ఒక భావన పొందుతూ ఉంటారు ఈ వృషభ రాశి వారు జూన్ నెలలో మొదటి వారంలో. చెడు కార్యాలు చేయడం వల్ల, చెడువారితో స్నేహితం వల్ల, తన కుటుంబ సభ్యుల చేత కావచ్చు, ఇతరత్ర వారా చేయవచ్చు, వెలివేసినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవసరం. ఇక 2వ వారాన్ని కనుక చూసినట్టయితే జూన్ నెలలో వృషభ రాశి వారికి అనారోగ్యం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది 2వ వారంలో. మళ్ళీ ఆ బంధు విరోధము మొదటి వారంలో వచ్చినట్టు బంధు విరోధము కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాన్ని కంటిన్యూ కాకుండా ఆపుకోవడానికి వారితో మంచి చేసుకొని సుఖంగా జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ఇక వృధా సంచారం, అనవసరమైన ప్రయాణాలు చేయడం. ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారో తెలియదు. ఎవరో దుష్టులైనటువంటి ఒక స్నేహితులు దొరకడం వల్ల అనవసరమైన ప్రయాణాలు చేసి ఆరోగ్యం చెడగొట్టుకోవడము, ధన నష్టం పొందడం కూడా జరుగుతూ ఉంటుంది 2వ వారంలో. కాబట్టి తగు జాగ్రత్త అవసరం వృషభ రాశి వారికి. ఇక 3వ వారం కనుక మనం చూసినట్టయితే ఇది కూడా కష్టమైనటువంటి ఒక పరిస్థితే. గౌరవం హాని, దుష్ట సహవాసం చేయడం వల్ల సంఘంలో విలువ లేకుండా పోవడం. ఇంతకుముందు మావాడు మంచివాడు అని చెప్పి అనిపించుకున్నటువంటి యొక్క ఈ వ్యక్తులు ఇప్పుడు మాట్లాడకుండా దూరం వెళ్ళడం. ఇంతకుముందు కలిసి దగ్గర పిలిచి మాట్లాడే ఒక వ్యక్తులు ఇప్పుడు దూరంగా వెళ్ళడము, మాట్లాడకుండా పోవడము, దానివల్ల సంఘంలో విలువ తగ్గుతుంది. అస్థిరత్వం, ఒకచోట స్థిరంగా ఉండకపోవడం, ఒక ఉద్యోగాన్ని స్థిరంగా చేయకపోవడం. ఇప్పుడు ఉద్యోగస్తులైతే ఈ ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగానికి వస్తే బాగా ఉంటుంది, అందులో డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి అనడము, లేకుంటే ఇక్కడ ఏదో అరాచకత్వం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ నన్ను ఎవరో ఆఫీసర్లు బాగా పెడుతున్నారు, ఈ దొద్దు ఇంకో దానికి వెళ్దాము అనేటువంటి ఒక ఆలోచన చేత స్థిరత్వం లేకుండా ఉద్యోగాలు మార్చుకోవడము, దానివల్ల ధననష్టం కలగడము, తగిన ఉద్యోగం తొందరగా దొరకకపోవడము, దానివల్ల కుటుంబంలో సమస్యలు రావడం అనేటువంటిది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో చిక్కులు వస్తాయి. ఆ చిక్కులను తట్టుకొని నిలబడాలి. కొన్ని అపవాదులు కూడా రావడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి. చేయని తప్పుకు శిక్ష అనుభవించేటువంటి ఒక యోగం కూడా కనబడుతుంది జూన్ నెలలో 3వ వారంలో.
కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని, ప్రతి అడుగును కూడా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి వృషభ రాశి వారు. ఇక 4వ వారంలోకి గనుక మనం ప్రవేశించినట్టయితే అంతటా అపజయమే. ఇక్కడ కూడా శుభం అనేటువంటిది కనిపించడం లేదు. అనేకమైనటువంటి చిక్కులు రావడం, లేని సమస్యలొచ్చి మీద పడడం, మధ్యవర్తిత్వంగా వెళ్ళడము, ఆ మధ్యవర్తిత్వంలో వారు పోట్లాడుకున్న వారు మంచిగానే ఉండడము, ఆ అపవాదు మీ మీద పడడం అనేటువంటిది జరుగుతోంది. ఆరోగ్య నష్టం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఈ వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో. మీరు ఎప్పుడూ కూడా సంకటనాశన గణపతి స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. అది పుస్తకం దొరుకుతుంది. అది తెచ్చుకొని ఆ సంకటనాశన గణపతి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒకసారి పారాయణం చేసి గణపతికి పూజ చేయడము, గణపతి స్తోత్రం చదువుకోవడము, ఇవి చేయడం వల్ల మీకు ఫలితం అనేటువంటిది కొన్ని దుష్కార్యాలు తగ్గి ఫలితం అనేటువంటిది మీకు మంచిగా ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారు తగిన జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు కూడా సంకటనాశన గణపతి స్తోత్రం అనేటువంటి దాన్ని తెచ్చుకొని చదవండి. లేదా మీరు సెల్ ఫోన్లో స్తోత్రనిధి అనేటువంటి యాప్ కనుక పెట్టుకున్నట్టయితే అందులో ఈ స్తోత్రాలన్నీ నేను చెప్పేటువంటి ఒక స్తోత్రాలన్నీ కూడా దొరుకుతాయి. అందులో ఆ స్తోత్ర నిధిలో ఆ స్తోత్రం మీరు చదువుకున్నట్టయితే మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇది శుభం.